ఈ బార్డర్ మార్క్స్ ఇది అంటున్నాం కదా 35 మార్కుల కంటే పైన ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే ఆ విధంగా క్వశ్చనింగ్ అనేది మనకు ఉంటే మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడే ఇమాజిన్ చేసుకోవాలి. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ భరత్ సత్తార్, ఫ్యాకల్టీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయమే, ఇటీవల కాలంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో అఫ్కోర్స్ ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనం అబ్జర్వ్ చేసింటే ఖచ్చితంగా 5 పేపర్లలో మొత్తం మీద 5 పార్ట్స్లో ఉన్న సిలబస్లో 5 పార్ట్స్లో మనకు చూస్తే ఇచ్చిన సిలబస్ని ఎంత డెప్త్గా మనకు క్వశ్చన్స్ అనేది అడిగారో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో మోరోవర్ కట్ ఆఫ్ విషయానికి వస్తే 150 మార్కులకి 35 నుంచి 40 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉండేదానికి స్కోప్ ఉందనేది టాక్. అది జనరల్గా పబ్లిక్ టాక్, బయట నడిచేటువంటి టాక్ ప్రకారం మనకు చూస్తే అఫ్కోర్స్ క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ని బేస్ చేసుకొని కొంతవరకు మనం థింక్ చేస్తే ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది ఒక 35 నుంచి 40 మార్కులు మధ్యలో ఉండేదానికి స్కోప్ ఉందని మనం అనుకోవచ్చు. అది ఎప్పుడు అది 1:50 రేషియోలో తీసుకుంటే, అది 1:100 అనేది అది జస్ట్ బయట అది ఒక స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి, కానీ అది 1:100 అనేది ఇంకా ఎవరికి తెలియదు, అది ఇంప్లిమెంట్ చేస్తారో చేయరో. బట్ 1:50 అనేది మాత్రం కన్ఫామ్ అని మనం చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఇంకా దాన్ని మర్చిపోయి, ఇంకా ప్రిలిమ్స్ పార్ట్ అనేది మర్చిపోయి ఎవరైతే ఈ బార్డర్ మార్క్స్ ఇది అంటున్నాం కదా 35 మార్కుల కంటే పైన ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే ఆ విధంగా క్వశ్చనింగ్ అనేది మనకు ఉంటే మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడే ఇమాజిన్ చేసుకోవాలి. సో మోరోవర్ మెయిన్స్లో ఉండేది మనకి కొంతవరకు మనం ఆలోచిస్తే 2 పేపర్లు. ఓకే, ఐపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకి కేవలం 2 పేపర్లు కనిపిస్తున్నాయి. పేపర్ 1 విషయానికి చూడండి, సో ఇందులో మనకి పేపర్ 1, పేపర్ 2 అంటున్నాం. సో పేపర్ 1 అనేది ప్యూర్లీ ఇదంతా స్టాటిక్ పార్ట్ కిందకి మనం చెప్పచ్చు. అంటే ఇందులో మనకు అంటే చూడండి, అక్కడ ఏపీ హిస్టరీ గురించి ఉంది, అదేవిధంగా సంవాట్ కొంత మనకి ఒక 75 మార్కులు ఇండియన్ పాలిటీ గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఉంది ఇండైరెక్ట్గా మనకు చూస్తే. సో ఏపీ హిస్టరీ, పాలిటీ, సో దాదాపుగా ఇదొక 75 మార్కులకి, ఇదొక 75 మార్కులకి మనం అనుకోవచ్చు. మోరోవర్ ఇవి ఎంత టఫ్ వచ్చినా కూడా చాలామంది ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే, ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉంటే ఖచ్చితంగా ఏపీ హిస్టరీ, పాలిటీ పైన ఈ 150 మార్కుల్లో కొంత మంచి స్కోరే చేయొచ్చు. సో ఇక్కడ మంచి స్కోర్ అంటే మనకి ఇప్పుడు మన ఇచ్చిన ప్యాటర్న్లోనే క్వశ్చనింగ్ ఉంటే మాత్రం ఒక 150 మార్క్స్కి కరెక్ట్గా చదివితే, మీరు మంచిగా చదివితే ఒక నెగిటివ్ మార్కింగ్లో కూడా ఒక 75 కంటే ఎక్కువ మీరు తెచ్చుకోవచ్చు. అంటే 50% కంటే అబోవ్ మీరు తెచ్చుకునే దానికి స్కోప్ ఉంది. కానీ ఆ స్కోర్ అనేది మనకు సరిపోదు. సో ఈ పేపర్లో మాత్రం మనకి అట్లీస్ట్ ఒక 90 మార్కులన్నా తెచ్చుకునే దానికి ట్రై చేయాలి 150లో విత్ నెగిటివ్ మార్కింగ్. ఎందుకంటే ఇదంతా స్టాటిక్ పార్ట్. చాలామంది హిస్టరీ పార్ట్, జాగ్రఫీ పార్ట్ చాలామంది బాగానే రాశారు, కానీ ఎక్కడ మిస్ అయిందంటే మన ఎగ్జామినేషన్లో ఈ సొసైటీ దగ్గర రీజనింగ్, అది అర్థమెటిక్ రీజనింగ్ దగ్గర అఫ్కోర్స్ ఆ 2 ఏరియాస్ చాలా ఉన్న 60 మార్కుల్లో కనీసం ఒక 10 మార్కులు కూడా తెచ్చుకోలేని స్కోప్ మనకు చూడొచ్చు. సో ఎగ్జామినేషన్ అది ఏమన్నా కేవలం ఒక 100 మార్కులకి జరిగిందా అనేటువంటి ఆలోచన మనం చూడొచ్చు. అది ఎగ్జామినేషన్ ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ కానీ, అర్థమెటిక్ క్వశ్చన్స్ కానీ, ఆల్మోస్ట్ ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా అవి సాల్వ్ చేయాలంటే కొంత టైం అనేది పడుతుంది క్లియర్గా. సో అందులో ఆ పేపర్, సొసైటీ పేపర్ క్లియర్గా మనకు చూస్తే మొత్తానికి స్కోర్ అనేది చాలా మందికి అక్కడే లాస్ అయింది. కానీ మెయిన్ బతికించింది ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లు ఎవరికి కాపాడి ఉంటుందంటే ఈ హిస్టరీ పార్ట్, జాగ్రఫీ పార్ట్ ఎవరైతే బాగా చేసింటారో వాళ్ళందరికీ ఒక 45 మార్క్స్ కంటే ప్లస్ వచ్చేదానికి స్కోప్ ఉంది. 40, 45, 50 మార్క్స్ వచ్చేదానికి స్కోప్ ఉంది. ఇంకా 2 కూడా సరిగా రాయలేదంటే మాత్రం అది ఇంకా మన తప్పిద్దామని మనం అనుకోవాలి. ఓకే, అక్కడ చూడండి, ఎందుకంటే అక్కడ 60 మార్కులకైనా కూడా ఆ 2 పేపర్లలోనే కనీసం మనకి నెగిటివ్ మార్కింగ్లో 40 మార్కులు తెచ్చుకునేదానికి స్కోప్ ఉంది. అలాగే ఇక్కడ కూడా మీరు థింక్ చేయాలి, ఈ 2 కూడా స్టాటిక్ పార్ట్ మనకు చూస్తే, ఏపీ హిస్టరీ, పాలిటీ పార్ట్ మనకు చూస్తే 150 మార్కుల్లో మనకు అట్లీస్ట్ ఒక కనీసం ఒక 60% అన్న మార్క్స్ తెచ్చుకునేలాగా ఉండాలి. 60% అంటే అరౌండ్ మనకి 150 మార్కుల్లో ఓకే ఒక 90 మార్కులు తెచ్చుకునే దానికి ట్రై చేయాలి మనం చూసినట్లయితే క్లియర్గా. ఓకే, 50% అంటే 75 మార్క్స్ అనుకోవచ్చు, దానికంటే ఎక్కువ క్లియర్గా 60% అంటున్నాం కాబట్టి
90 మార్కులు తెచ్చుకునే దానికి దీంట్లో ప్రయత్నం చేయాలి. 90 మార్కుల కంటే తక్కువ ఉంటే మాత్రం మనకి జాబ్ విషయంలో మనం కొంతవరకు వెనకల పడిపోతాం. కమింగ్ టు ది డిస్కషన్, నెక్స్ట్ మనకు చూడండి ఈ పేపర్ 2 అనేది ఉంది కదా, ఈ పార్ట్ మనకి నెక్స్ట్ కీ రోల్ ప్లే చేయనుంది. ఓకే, ఇందులో అందరూ ఆల్మోస్ట్ మనకు ఉండేది ఇంకా మెయిన్స్లో ఈ 2 పేపర్లే కాబట్టి చదివే ప్రతి ఒక్కరు గ్రూప్ 2 మెయిన్స్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్కరు దీనిపైన ఆటోమేటికల్గా కొంత స్కోర్ చేసేదానికి స్కోప్ మనకైతే కనిపిస్తుంది, మన ముందరే కనిపిస్తుంది స్కోప్ అనేది. అంటే ఇందులో మనం ఒక మార్కు లాస్ అయ్యే కొద్దీ మనం వెనకల్లో పడిపోతుంటాం అనేది మీరు గమనించాలి. బట్ మన జాబ్ డిసైడ్ చేసేది మాత్రం మనకు చూడండి ఈ పేపర్ 2 అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఎకానమీ పార్ట్ అదేవిధంగా ఎస్ఎన్టీ పార్ట్ అనేది క్లియర్గా మనకు కనిపిస్తుంది. మన ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం మనకు చూస్తే ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎకానమీ ఎస్ఎన్టీ అనేది ఏ రేంజ్లో క్వశ్చన్స్ ఉంటాయో, మనం ఎక్కడి నుంచి అడుగుతారో అనేది కూడా మనకు క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకు చూస్తే. ఎనీహౌ ఇది 75 మార్కులు, సేమ్ ఇది 75 మార్కులు అంటున్నాను క్లియర్లీ. ఓకే, నేను ఎక్స్క్లూజివ్గా నేను చాలా ఇన్స్టిట్యూషన్స్లో రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్ఎన్టీ నేను చెప్తూ ఉన్నా క్లియర్గా మనకు చూస్తే. అఫ్కోర్స్ ఇందులో నేను ఎస్ఎన్టీ ప్రత్యేకంగా గ్రూప్ 1కి యూపీఎస్సీకి నేను క్లాసెస్ అనేది చెప్తూ ఉంటా. చాలామంది నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను చాలామందికి తెలిసే ఉంటా క్లియర్గా. అఫ్కోర్స్ ఇక్కడ చూడండి గ్రూప్ 2 విషయానికి వస్తే మాత్రం ఎస్ఎన్టీ ఓకే ఎకానమీ అనేది ఇంతకుముందు ఆల్రెడీ మనకు ఉండేది, ఓల్డ్ ప్యాటర్న్లోనే ఉండేది. బట్ క్వశ్చనింగ్ అనేది చేంజ్ చేస్తారు. ఓకే, ప్యూర్లీ మన ఎలా వచ్చిందో అన్ని స్టేట్మెంట్ ఫార్మాట్లో ఉంటాయి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇలా విచ్ ఆర్ ది ఐడెంటిఫై ద ట్రూ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ థింగ్స్, ఇలాంటి క్వశ్చన్లే ఉంటాయి. ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ థింగ్స్. ఓకే, కరెక్ట్ ఏది, నాట్ కరెక్ట్ ఏది, కరెక్ట్ ఏది, నాట్ కరెక్ట్ ఏది, ఇలానే మిమ్మల్ని మొత్తం ఆ స్టేట్మెంట్స్ ఫార్మాట్లోనే క్వశ్చన్స్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ప్యూర్లీ వాటికి మనకి ఆన్సర్ చేయాలంటే ఒకటే ఆప్షన్, ఒకటి మన దగ్గర ఎలిమినేషన్ టెక్నిక్ అనేది మనం బలంగా ఉండాలి. ఎలిమినేషన్ టెక్నిక్ అంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం ఏదో ఒక్కటన్నా కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేయగలగాలి. 4 ఆప్షన్స్లో అందరికీ 4 తెలిసి ఉండకపోవచ్చు. సో 4 తప్పేది అదేవిధంగా రాంగ్ ఏది అనేది అందరూ ఐడెంటిఫై చేయకపోవచ్చు. బట్ ఏదో ఒకటి ఆ 4 ఆప్షన్స్లో ఒకటన్నా మనకు తెలిసి ఉంటుంది. ఆ ఒక్కదాన్ని పట్టుకొని కిందికి వెళ్ళి ఆప్షన్స్ని మనం ఎలిమినేషన్ చేయాలి. మనకు ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని ఏదైనా ఒక సెంటెన్స్ అనిపిస్తే, మన మనసుకి అనిపిస్తే, మన మైండ్కి అనిపిస్తే ఇండైరెక్ట్గా ఆ సెంటెన్స్ని బేస్ చేసుకొని కింద ఆప్షన్స్ని పరిశీలించండి. మీరు ఎక్కడైతే కరెక్ట్ అనుకున్నారో ఆప్షన్స్ని ఎతకండి. ఆప్షన్స్ ఉండేటన్నీ ఒకసారి ఓకే 4 ఆప్షన్స్లో మీరు అనుకున్న ఆప్షన్స్ 2 దానిలో కనిపించింది అనుకోండి, ఆ రెండింటి నుంచి అంటే 50% మీకు ఆల్రెడీ క్వశ్చన్ అనేది సాల్వ్ అయిపోయినట్టు. మళ్ళీ ఆ 50%లో మళ్ళీ ఉన్న 3 ఆప్షన్స్లో కొంతవరకు మీకున్న నాలెడ్జ్తో మళ్ళీ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఓవరాల్గా మనం కొంతవరకు ఆప్షన్స్ అనేది కరెక్ట్గా పెట్టేదానికి స్కోప్ ఉంది. ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఇక్కడ అప్లై చేయండి. ఏది తప్పో అది ఫస్ట్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో వాటిని పట్టుకునేదానికి ట్రై చేయండి క్లియర్గా మనకు చూస్తే. ఎనీహౌ మనకి ఇక్కడ చూస్తే అది ఎస్ఎన్టీ అయినా, ఎకానమీ అయినా, అఫ్కోర్స్ పాలిటీ అయినా, ఏపీ హిస్టరీ అయినా, ఫ్యూచర్లో మనకు అన్ని క్వశ్చన్స్ అలాగే ఉండబోతున్నాయి క్లియర్గా మనకు చూస్తే. మ్యాథ్ ద ఫాలోయింగ్ కూడా ఉంటుంది. మ్యాథ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా మనం చూస్తాం. ఐడెంటిఫై ద ఈ స్టేట్మెంట్స్లోనే మళ్ళీ అసర్షన్ అండ్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అదేవిధంగా ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాచ్ అంటున్నాం, అలాంటి క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. ఏది ఇచ్చినా కూడా మనకి ఫైనల్గా మనకు కావాల్సింది ఏంటంటే ఓకే సబ్జెక్ట్ పైన కమాండ్. ఓకే, ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. మనకి ఇచ్చిన సబ్జెక్ట్స్ పైన ఎంతవరకు మనకు కమాండ్ ఉంది, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు మనం వెళ్ళగలుగుతాం, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు మన మైండ్ థింక్ చేస్తుంది, అది తప్పక మనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్లు సబ్జెక్ట్ కనుక సరిగ్గా మనం అర్థం చేసుకోకుండా గుడ్డిగా మూస పద్ధతిలో అలాగే బట్టి కొడుతూ ఉన్నాం అనుకోండి, అప్పుడెప్పుడు 10 సంవత్సరాల కిందట 2012, 2011 ఆ టైంలో ఉన్న గ్రూప్ 2 ప్యాటర్న్ వేరే, ఇప్పుడున్నటువంటి గ్రూప్ 2 ప్యాటర్న్ వేరే. అప్పుడు కనుక మీరు ఒకసారి ఓపెన్ చేసి 2011, 12 ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి. మన 2023లో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూడండి, అస్సలు సంబంధం ఉండదు. ట్రెండ్ అనేది ఇక్కడ మారింది. మనం ఇంకా ఓల్డ్ మెథడ్లోనే అలా ఫాలో అవ్వకూడదు. సో చాలామంది అదే ఓల్డ్ వీడియోస్ వినుకుంటూ ఆన్లైన్లో సో అదే బిట్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఆ మెంటార్షిప్ ఈ మెంటార్షిప్ అని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో బిట్స్ అనేది మీరు ఇనీషియల్గా ప్రాక్టీస్ చేయకూడదు. స్టార్టింగే మీరు బిట్స్ దోలికి వెళ్ళొద్దు. సో ఫస్ట్ మీరు సబ్జెక్ట్ పైన వాళ్ళు ఇచ్చిన సిలబస్ పైన అవగాహన ఏర్పరచుకునేదానికి ట్రై చేయండి. వాళ్ళు ఏం వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్ మీనింగ్ ఏంటి, ఆ వర్డ్ని బేస్ చేసుకొని మనం ఎలా సబ్జెక్ట్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వెళ్ళాలి. స్టార్టింగే
ఆ టాపిక్ని బేస్ చేసుకొని బయట మార్కెట్లో దొరికేటువంటి బిడ్ బ్యాంక్స్, ఇంకొక మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, చాలామంది మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ట్రాప్లో పడుతూ ఉన్నారు. అది చాలా రాంగ్ బేసికల్గా. ఎందుకంటే ఇక్కడ మెంటర్షిప్లో మనకి అఫ్కోర్స్ ఆ బిట్స్ నేను ప్రాక్టీస్ చేయాలి, చేయకూడదు అనట్లేదు. ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి, కొద్ది రోజులు ఆ సబ్జెక్ట్ అనేది మీరు చదవాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నా. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ చదివే ఉంటారు. అఫ్కోర్స్ కొత్తగా వచ్చేళ్ళు ఏం చేయాలి, ఆ సబ్జెక్ట్ని కొంత ఫస్ట్ చదివేదానికి ట్రై చేయండి, నీట్గా అర్థం చేసుకోండి. అప్పుడు ఆ సబ్జెక్ట్ నుంచి మీరు మైండ్లో ఓన్గా బిట్స్ అనేది జనరేట్ చేసేటువంటి స్టేజ్లో మీరు ఉండాలి. అప్పుడే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు కరెక్ట్ పెట్టేదానికి ట్రై చేస్తారు. సో గుడ్డిగా ఒక 10,000 బిట్లు ప్రాక్టీస్ చేయండి. సబ్జెక్ట్ పైన మనకు కమాండ్ లేకుండా మీరు 10,000 కాదుగా 1,00,000 బిట్లు ప్రాక్టీస్ చేసినా కూడా అది బూడిదలో పూసిన పన్నీర్ అవుతుంది, కానీ దానివల్ల మీకు ఉపయోగం ఉండదు. సో ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకునే దాన్ని ట్రై చేయండి. మీ దగ్గర ఏదన్నా సోర్సెస్ ఉండండి, వీటికి సంబంధించి ఏదన్నా ఒకే సోర్స్ ఫాలో అవ్వండి, ఒకే బుక్ ఫాలో అవ్వండి. ఏదన్నా మీకు నమ్మకం ఉంటే, ఆ బుక్ పైన మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, లేదా మీ ఫ్యాకల్టీ చెప్పిండొచ్చు, మీరు ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినట్లయితే మీ ఫ్యాకల్టీ పలాని బుక్ ఫాలో అవ్వమని చెప్పిండొచ్చు. సో అఫ్కోర్స్ మన బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని బుక్స్ మన ప్రిలిమ్స్లో కొన్ని బుక్స్ని ఫాలో అయిన వాళ్ళకి అసలు ఆ బుక్స్లో నుంచి క్వశ్చన్లే రాలేదు. సో అది మన బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము దానికి. కానీ కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ విషయానికి వస్తే మనకి కొంతవరకు లక్ష్మీకాంత్ బుక్ ఉంది. సో ఇంగ్లీష్ మీడియంలో అయితే కొంతవరకు లక్ష్మీకాంత్ బుక్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఏపీ హిస్టరీ విషయానికి వస్తే తెలుగు అకాడమీలోనే ఏపీ హిస్టరీ బుక్స్ అనేది ఉన్నాయి. అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అనేది ఒకటి, మీరు ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో అయితే పిఆర్ రావు బుక్ మీరు ఫాలో అవ్వచ్చు క్లియర్గా. అందులో నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకసారి సిలబస్ని బేస్ చేసుకొని మొత్తం చదివేదానికి ట్రై చేయండి. ఇవి కొంతవరకు స్కోర్ చేసేదానికి స్కోప్ ఉంది. బట్ ఇక్కడ చూడండి, ఎస్ఎన్టీ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా 360 డిగ్రీస్ యాంగిల్లో ఉంది. చూస్తే పేరుకే ఎస్ఎన్టీ అన్నారు, కానీ ఇక్కడ యూనిట్ 1 కానించి మీరు అబ్జర్వ్ చేయండి. యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఒక్కొక్క యూనిట్ని ఒక్కొక్క డైమెన్షన్లో మీరు చూడవచ్చు. మీ దగ్గర సిలబస్ కాపీ ఉంటే యూనిట్ 1 చూడండి, మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టిన హెడ్డింగ్కి అందులో మొత్తం యూనిట్ 1లోనే ఇంక్లూడ్ చేశాడు. ఓకే, అందులో స్పేస్ ఉంది, డిఫెన్స్ ఉంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది, ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ అన్నారు, అంటే మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియాస్. అదేవిధంగా మనకి ప్రత్యేకంగా న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఫోకస్ చేశాడు యూనిట్ 1లో. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ పైన ఫోకస్ చేశాడు. మొత్తం తీసుకొని వచ్చి సైన్స్ అండ్ జనరల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ దేనికోసం ప్రిపేర్ అవుతుంటామో, ఏ టాపిక్స్ని ప్రిపేర్ అవుతుంటామో అవన్నీ తీసుకొని వచ్చి యూనిట్ 1లో యాడ్ చేశాడు. మరి దాంతోనే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది అయిపోవాలి బేసికల్గా మనకు చూస్తే. కానీ ఇక్కడ ఏం చేశారు చూడండి, మళ్ళీ యూనిట్ 2లో ఎక్స్క్లూజివ్గా ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్, ఎనర్జీ మేనేజ్మెంట్ అనే టాపిక్ ఉంది క్లియర్గా మనకు చూస్తే. ఎనీహో మన భారతదేశానికి ఎనర్జీ రీసోర్సెస్ అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా, ఎకనామిక్గా అనుకోవచ్చు లేదా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్లో మనం చూడవచ్చు. సో ఇలా మనకు చూస్తే ఎనర్జీ రీసోర్సెస్ అనేది మన డెవలప్మెంట్కి కీ రోల్ ప్లే చేస్తున్నాయి. సో శక్తి వనరుల్లో పర్టికులర్గా మనకు చూడండి, మనం ఎక్కువగా రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాం. సో మనకు ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో మన రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ టార్గెట్స్ కూడా చేంజ్ అయినాయి. 2030 నాటికి మనకు చూస్తే సో మనకి యాక్చువల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఉంది, అవి మనం కూడా ఫాలో అవుతున్నాం. యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి ప్రతి మెంబర్ కంట్రీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ప్రత్యేకంగా మీరు చూడండి, 7వ గోల్లో చూస్తే క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అని మెన్షన్ చేసింది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాలు ఈ క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీని ప్రొవైడ్ చేసే విధంగా ఉండాలి. ఆ పాయింట్ని మీరు గమనిస్తే అందులో చాలా మీనింగ్ ఉంది. ఒక ఇండియానే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాలు ఇక్కడ క్లీన్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ అంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మనం రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని ప్రమోట్ చేయాలి. ఆ పాయింట్ చూడండి, క్లియర్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 7లో మనకి మెన్షన్ చేశారు క్లియర్గా మనం చూస్తే. ఆ ప్రాసెస్లో భాగంగా మన ఇండియా కూడా మోర్ ఓవర్ ప్రజెంట్ యూస్ చేసినటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ని కొంతవరకు మినిమైజ్ చేసుకుంటూ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వైపుకి మూవ్ అవుతుంది. ప్రత్యేకంగా మనం చూస్తే సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది, అదేవిధంగా విండ్ ఎనర్జీని ప్రమోట్ చేస్తుంది, బయోమాస్ ఎనర్జీ బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేస్తుంది ఇండైరెక్ట్గా మనకు చూస్తే. సో అదేవిధంగా హైడ్రో ఎనర్జీ స్మాల్ హైడ్రో పవర్ స్టేషన్స్ని ప్రమోట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనకి జియోథర్మల్ పవర్ ప్లాంట్ చూడండి, ఇంతవరకు మన ఇండియాలో జియోథర్మల్ పవర్ అనేది మనం జనరేట్ చేయట్లేదు. బట్ ఈ మధ్య కాలంలో మనకి జమ్మూ కాశ్మీర్లో ఒక జియోథర్మల్ పవర్ ప్లాంట్ని మనం ప్లేస్ చేసాం క్లియర్గా మనకు చూస్తే. అంటే
గవర్నమెంట్కి ఫ్యూచర్లో ప్లాన్ ఉంది జియోథర్మల్ పవర్ని ప్రమోట్ చేయాలని. ఇలాంటివన్నీ డెఫినెట్గా రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని మన ఇండియాలో ప్రమోట్ చేస్తున్నాం అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డెఫినెట్గా నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్లో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సో ప్రపంచవ్యాప్తంగా వీటి వల్లనే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, క్లైమేట్ చేంజ్ జరుగుతుంది, యాసిడ్ రైన్స్ జరుగుతున్నాయి, ఈవెన్ కొన్నిసార్లు ఓజోన్ లేయర్ డిప్లీషన్ జరుగుతుంది క్లియర్గా చూస్తే. పైగా ఇవన్నీ నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, వాటిని మళ్ళీ తిరిగి మనం రీప్లేస్ చేయలేం నేచర్లో. మనకున్న ఆప్షన్ ఏంటంటే రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ వైపుకి మూవ్ అవ్వాలి. సో దాన్ని ఉద్దేశించే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూని ఉద్దేశించే సెకండ్ యూనిట్ అనేది డిజైన్ చేశారు క్లియర్గా. అది కూడా మనకి ఎనర్జీ రిలేటెడ్ టెక్నాలజీస్ అనాలి. అది ఎక్కువగా మనకి టెక్నాలజికల్ యాంగిల్లో ఫోకస్ చేయాలి, నాట్ జాగ్రఫికల్ యాంగిల్. ఇక్కడ మనకి టెక్నాలజికల్ యాంగిల్లో మీరు చూడాలి ప్రతిదీ, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి టెక్నాలజీ పైన ఫోకస్ చేయాలి, ఆ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, పాలసీస్ పైన ఫోకస్ చేయాలి, వాటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ దేశంలో ఎంత ఉంది, ఇవన్నీ మీరు చూడకూడదు. ఓకే, సో వాటి లొకేషన్స్ పైన, జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ పైన ఫోకస్ చేయొద్దు, టెక్నాలజికల్ యాంగిల్లో మీరు ఫోకస్ చేయాలి. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఏపీపీఎస్సీ కరెక్ట్గానే ఆలోచిస్తుంది, మనం కరెక్ట్గా లేమనేది గమనించాలి క్లియర్గా మనకు చూస్తే. ఓకే, మోర్ ఓవర్ మన ఇచ్చినటువంటి పేపర్ అనేది అది అన్ఫార్చునేట్గా అలా జరిగింది. చాలా వరకు కొంత అవుట్ ఆఫ్ కంటెక్స్ట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా మనకు అలాగే జరగవచ్చు. మనకు చూస్తే వాళ్ళు ఇచ్చిన సిలబస్ అలా వర్డ్స్ ఇచ్చారు, కానీ ఆ వర్డ్స్ని బేస్ చేసుకొని మనం చేయాల్సింది ఏంటంటే 360 degrees యాంగిల్లో థింక్ చేస్తూ పోవడమే. అంతకుమించి మన దగ్గర వేరే స్కోప్ లేదు. సో దానికి మనకు ఖచ్చితంగా మీరు అనుకోవచ్చు, మరి సోర్సెస్ ఏంటి, ఆ బిట్స్ అనేది ఎలా మనం ఆలోచించవచ్చు అంటే ఒకటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి బిట్సే మనకి ప్రామాణికం. మీరు గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, లాస్ట్ 10 సంవత్సరాల్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేది ఎలా వస్తున్నాయో ఒకసారి మీరు చూడండి. ఆ సిలబస్సే ఇక్కడే ఉంది. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అయినా, లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయినా, గ్రూప్ 2 ప్రిపేర్ అయినా, అంతా ఒకటే. కాకపోతే క్వశ్చనింగ్ విధానం వేరే ఉంటుంది. బట్ వీళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, యూపీఎస్సీ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు. ఒకసారి ఈ సిలబస్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ క్వశ్చన్స్ని ఒకసారి చూడండి. అవి క్లియర్లీ అనలైటికల్గా, అక్కడెక్కడ కానీ మన మెమరీ పవర్ని టెస్ట్ చేసే విధంగా ఉండవు. క్లియర్గా అనలైటికల్గా క్వశ్చన్స్ మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ మనకి కొంతవరకు మెమరీ పవర్ అనేది యూజ్ అవుతుంది. ఆ మెమరీ పవర్ని బేస్ చేసుకొని అనలైటికల్గా థింక్ చేయాలి. అప్పుడే మనకి అక్కడ ఉన్నటువంటి చాప్టర్స్కి కరెక్ట్ విధానంలో మనం ప్రిపేర్ అయినట్లు మనం గమనించాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, సో నా రెగ్యులర్ క్లాసెస్లో ఇదే పద్ధతిని నేను ఫాలో అవుతుంటా. నా క్లాసెస్ అనేది మీకు ఈవెన్ సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్లో కూడా మీరు కావాలంటే నా క్లాసెస్ మీరు చూడొచ్చు. ఈవెన్ నా పేరు కొడితే వెబ్సైట్, ఓకే, యూట్యూబ్లో భరత్ సత్తార్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అని కొడితే నా క్లాసెస్ చాలా వస్తాయి. ఒకసారి మీరు కావాలంటే చూడొచ్చు. ఎలా ఉండాలి, మన అప్రోచ్ అనేది ఏ విధంగా ఉండాలి క్లియర్గా మనకు చూస్తే. ఎనీహౌ ఈ రెండు మీరు చూడండి. ఇక్కడ యూనిట్ 1, యూనిట్ 2 అనేది నా ఉద్దేశంలో ఈ రెండు ఏమంటున్నామంటే టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ అనుకోవచ్చు. టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ అంటున్నాం. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ మారిపోయింది ట్రెండ్ అనేది. ఓకే, దీంట్లో మళ్ళీ పార్ట్ 1 అంటున్నాం, మళ్ళీ దీంట్లో పార్ట్ 2 అంటున్నాం క్లియర్గా. సైన్స్ అండ్ టెక్నాలజీనే మళ్ళీ నేను ఇలా డివైడ్ చేశా. పార్ట్ 1 అంటున్నాం, పార్ట్ 2 అంటున్నాం క్లియర్గా. ఇది అంతా మొత్తం వాళ్ళు ఎందుకో ఎన్విరాన్మెంట్ పైన ఫోకస్ చేశారు. ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈకో సిస్టమ్, బయోడైవర్సిటీ పైన ఫోకస్ చేశారు. 4వ చాప్టర్ వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ పైన ఫోకస్ చేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేశారు. 5వ టాపిక్ వచ్చేటప్పటికి, 5వ యూనిట్ వచ్చేటప్పటికి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేశారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఎన్విరాన్మెంట్కి సంబంధం ఉన్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కొన్ని ఉన్నాయి. అందులో మనం చూస్తే ఓకే 6వ గోల్ కానీ 7వ గోల్ కానీ, ఈవెన్ మనకి ప్రత్యేకంగా కింద ఉన్నటువంటి 13th, ఓకే 14th, 11th గోల్, ఇవన్నీ మనకి సంవాట్ ఎన్విరాన్మెంట్తో లింక్ అయినటువంటి గోల్స్ అని మనం చెప్పుకోవచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఎకనామిక్గా ఉన్నాయి, సోషల్ యాంగిల్లో ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ మనం డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఉండాలి. సో మనం చేసేటువంటి యాక్టివిటీస్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. ఓకే, అప్పుడే అలాంటి డెవలప్మెంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మనం చెప్పాలి. సస్టైనబుల్ 10 కాలాల పాటు అది కొనసాగుతూ ఉండాలి. ఆ రీసోర్సెస్ అనేది ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. మనం చూస్తే ఈ ఉద్దేశంలో మనం థింక్ చేసిందే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. దాని మీనింగ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి మీనింగ్ అనేది బ్రంట్లాండ్ నివేదికలో క్లియర్గా ఉంటుంది. బ్రంట్లాండ్ రిపోర్ట్లో ఫస్ట్ ఎప్పుడో వాళ్ళు 1987లో అది బ్రంట్లాండ్ నివేదిక
పబ్లిష్ అవుతే అందులో క్లియర్గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దానికి మీనింగ్ వాళ్ళు రాశారు క్లియర్గా మనం చూస్తే. ఆ బ్రెంట్లాండ్ నివేదిక రిలీజ్ అయిన తర్వాత, బ్రెంట్లాండ్ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకి దాదాపుగా 2012లో యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరిగింది క్లియర్గా మనకు చూస్తే. సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2015 నుంచి మనకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి విత్ 169 టార్గెట్స్ మనం చూస్తే. సో అది చాలా బ్యూటిఫుల్ టాపిక్ క్లియర్గా మనం చూస్తే. మనం ఆలోచించే దాన్ని బట్టి, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి దాంట్లో క్వశ్చన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి క్లియర్గా మనకు చూస్తే. దాన్ని ఎలా అంటే అలా మనం చూడకూడదు. మనం చదివేది సైన్స్ అండ్ టెక్నాలజీలో, మనం ఏమి సొసైటీలో చదవట్లేదు సోషల్ యాంగిల్లో థింక్ చేయడానికి, ఎకానమీలో చదవట్లేదు మనం ఎకనామిక్ డైమెన్షన్లో మనం చూడడానికి. ప్యూర్లీ ఇలా ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో ఆలోచించి వాటిపైన ఫోకస్ చేయండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి. ఓకే, ఇలాంటి వాటిని రీచ్ అవ్వడానికి, ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ప్లాన్ చేస్తుంది, ఏదన్నా ప్రోగ్రామ్స్, పాలసీస్, స్కీమ్స్ ఏదన్నా ఇంప్లిమెంటేషన్ చేస్తుందా, వాటిని ఫోకస్ చేయండి. రీసెంట్గా ఇటీవల కాలంలో అదే మనకు చూడండి సిలబస్ మొత్తం వాళ్ళు ఇలా అంటున్నారు, రీసెంట్ ప్రోగ్రామ్స్, పాలసీస్, స్కీమ్స్ అంటున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ వైజ్కి వచ్చేటప్పటికి స్పెషల్ పార్టిసిపేషన్ అంటున్నాం. ఇది ఓకే, పార్టిసిపేషన్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఇక్కడ చూడండి ఇండియా యొక్క పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది ఇండియా అంటున్నారు. ప్రతి ఏరియాలో ఇంటర్నేషనల్ డైమెన్షన్ మనం చూసేటప్పటికి విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ది ఇండియా అంటున్నాం. మన భారతదేశం రోల్ ఏంటి, కొన్ని ప్రోటోకాల్స్ పనిచేస్తున్నాయి, కొన్ని కన్వెన్షన్స్ పనిచేస్తున్నాయి, కొన్ని అగ్రిమెంట్స్ పనిచేస్తున్నాయి. సో వాటిలో మన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఆ డైమెన్షన్లో మీరు ఫాలో అవ్వాలి క్లియర్గా. ఇది చూడండి యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 లాస్ట్లో ప్రత్యేకంగా మీరు చూస్తే ఓకే హెల్త్ ఇష్యూస్ అనేది ఫోకస్ చేశారు, ఆరోగ్య సమస్యలు. ఓకే, చాలామంది ఈ టాపిక్కి ఎలా చదవాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది ఎస్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్లో మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు. కొంతమంది ఫ్యాకల్టీస్ అసలుకు అందులో ఏం లేదని చెప్తున్నారు. బేసికల్గా ఆ హెల్త్ ఇష్యూస్ మీరు గమనిస్తే అది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కిందకి మీరు చూడవచ్చు క్లియర్గా. గోల్ 3లో మీరు క్లియర్గా మీరు చూడవచ్చు. ఓకే, 3వ గోల్లో మీరు చూస్తే గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని క్లియర్గా ఇచ్చారు. దాన్ని ఉద్దేశించి కింద హెల్త్ ఇష్యూస్ గురించి మెన్షన్ చేశారు. ఓకే, రీసెంట్ డిసీజ్ బర్డన్స్ ఇన్ ఇండియా కిందనే మీరు చూడొచ్చు. రీసెంట్ డిసీజ్ బర్డన్స్ ఇన్ ఇండియా, అట్ ది సేమ్ టైం ఎపిడమిక్, పాండమిక్ ఛాలెంజెస్ అనేది ఎలా ఫేస్ చేస్తున్నాం అని ఉంది. ఓకే, అదేవిధంగా మన ఇండియాలో హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేయడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ని, స్కీమ్స్ని, పాలసీస్ని మనం డిజైన్ చేసాం. సో ఈ విధంగా మనకి హెల్త్ ఇష్యూస్ని మనల్ని టార్గెట్ చేశారు. మీరు గమనిస్తే ఫ్రెండ్స్, అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 3.3 అనేది ఒకటి ఉంటుంది. మీరు అందులో మీరు కొన్ని గోల్స్ మీరు మెమరైజ్ చేసుకోవాలి, గ్యారంటీగా టార్గెట్ చేస్తారు. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.3లో మనం చూస్తే 2030 వచ్చేటప్పటికి కొన్ని అంటువ్యాధులు కంప్లీట్గా మనకి ప్రపంచం నుంచి ఎలిమినేట్ చేయాలనేది వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు గమనిస్తే ఇప్పటికే కొంతమంది మీలో మెయిన్స్ చదివి ఉండొచ్చు. అందులో మీరు చూడండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3.3లో టీబీ గురించి మెన్షన్ చేశారు, క్షయ గురించి, మలేరియా గురించి మెన్షన్ చేశారు, హెచ్ఐవి గురించి మెన్షన్ చేశారు, హెపటైటిస్ బి గురించి, వాటర్ బోన్ డిసీజెస్ కొన్ని నీటి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు ఉన్నాయి, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని వాటిని కొంతవరకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, నెగ్లెక్టెడ్ ట్రోపికల్ డిసీజెస్ అంటున్నారు. వాటన్నిటిని క్లియర్గా 2030 వచ్చేటప్పటికి ప్రపంచంలో కనిపించకుండా రూపుమాపాలనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉంది. అవి కేవలం లక్ష్యాలు మాత్రమే. అవి నెరవేరవా అనేది ఇప్పుడు మనం మాట్లాడకూడదు. దాని గురించి మనం ప్రజెంట్ ఇప్పుడు 2024లో ఉన్నాం అనేది మీరు గమనించాలి. ఇంకా టైం ఉంది, 7 సంవత్సరాలు. మరి 2030 వచ్చేటప్పటికి ఆ రోజు ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు క్లియర్గా. ఎనీహో లక్ష్యాలు పెట్టుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక మంచి పరిణామం అని మనం చెప్పుకోవచ్చు. మన భారతదేశం కూడా అదే వేలో వెళ్తుంది. ఈరోజు చూడండి 2030కి మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ ఈ టీబీని ఎలిమినేట్ చేయాలనేది 2030 టార్గెట్ పెట్టుకుంది. బట్ మనం పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 2025. మన భారతదేశం నుంచి క్షయను కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనేది 2025 టార్గెట్ పెట్టుకుంది మనకు చూస్తే. బట్ అన్ఫార్చునేట్గా ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసినటువంటి నివేదికల్లో మనం చూస్తే టీబీ కేసెస్లో 28% మన ఇండియాలోనే నమోదవుతున్నాయి క్లియర్గా మనకు చూస్తే. అది కొంతవరకు బ్యాడ్ లక్ అని మనం చెప్పుకోవచ్చు. దానికి కారణాలు ఉన్నాయి, ఆ చాప్టర్ వచ్చినప్పుడు మనం చూడాలి ప్రత్యేకంగా. అదేవిధంగా ఇవన్నీ ఏమంటున్నాం, అంటువ్యాధులు, కమ్యూనికబుల్ డిసీజెస్, అట్ ది సేమ్ టైం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. రీసెంట్ డిసీజ్ బర్డన్స్ అంటే ఒక కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది మీరు అనుకోకూడదు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఉన్నాయి.
మన ఇండియాలో ఎంతోమంది క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు, ఎంతోమంది డయాబెటీస్ మిలిటస్తో సఫర్ అవుతున్నారు, ఎంతోమంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్నారు. మనల్ని ఎలా అడగచ్చు అంటే క్వశ్చన్, ఒక క్యాన్సర్ విషయానికి మనం చూస్తే క్యాన్సర్ అనేది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. ఈ మధ్య కాలంలో ఒక నివేదిక వచ్చింది, ఓకే, మీరు కరెంట్ అఫైర్స్లో మీరు చూసి ఉంటారు. సో 2050 వచ్చేటప్పటికి ప్రస్తుతం ఉన్నటువంటి కేసెస్తో కంపేర్ చేస్తే మన భారతదేశంలో 77% క్యాన్సర్ కేసెస్ అనేది పెరగనున్నాయనేది క్లియర్గా WHO నివేదిక ఇచ్చింది. అది కూడా మన భారతదేశానికి బర్డన్గా తయారైంది. క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో కూడా దాని క్యాన్సర్ మూలంగా ఎంతో మంది చనిపోతున్నారు యాజ్ పర్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మనకు చూస్తే. అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, సో క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ మధ్య మనం చూసాం ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది న్యూస్లో వచ్చింది. కొన్ని అన్ఫార్చునేట్ విషయాల వల్ల దాని గురించి సర్వైకల్ క్యాన్సర్ ఉమెన్ చాలామంది 70% ఆఫ్ ది ఉమెన్ అనేది సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతున్నారు. క్యాన్సర్ విషయంలోనే మనకు చూస్తే ఉమెన్లో వచ్చేటువంటి క్యాన్సర్ విషయంలో సర్వైకల్ క్యాన్సర్ అనేది యుటరస్ పార్ట్లో బేసికల్గా ఆ ముందున్నటువంటి పార్ట్ని ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో యుటరస్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ గర్భాశయంకి పైన ఉన్నటువంటి పార్ట్ని సర్విక్స్ అని మనం చెప్పొచ్చు. అందులో క్యాన్సర్ అవడం వల్ల చాలామంది మహిళలు చనిపోతున్నారు ఇండైరెక్ట్గా చూస్తే. ఆ విషయంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక వ్యాక్సిన్ని కూడా డెవలప్ చేసింది, హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్. ఇండిజినస్ టెక్నాలజీతో మనం కంపేర్ చేసి ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించి ఇలా చూడండి. డిసీజ్ బర్డన్స్ అంటే ఒక కమ్యూనికబుల్ యాంగిల్లోనే మీరు చూడకూడదు, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా ఒకసారి కొన్ని డిసీజెస్ని మీరు అట్లీస్ట్ వాటిపైన అవగాహన ఉండాలి. ఇలా ఆ యూనిట్ 5లో లాస్ట్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. వాళ్ళు ఎలాగైనా ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు, ఎలా ఇంటర్ప్రిటేషన్ చేసినా కూడా మనం సమాధానం పెట్టేలాగా ఉండాలంటే ఒకటే సొల్యూషన్. నేను మళ్ళీ అదే చెప్తున్నా, సబ్జెక్ట్ పైన కమాండ్. ఓకే, ఈ థింకింగ్ 360 degrees థింకింగ్. ఓకే, మనకి క్రికెట్లో మనం చూస్తే ప్రత్యేకంగా సూర్యకుమార్ యాదవ్ మీకు తెలిసే ఉంటుంది, క్రికెట్ చూసే వాళ్ళైతే ఆయన పేరు మీకు తెలిసే ఉంటుంది. చూడండి ఎలా అన్న బాలయ్యని, ఓకే, 360 degrees యాంగిల్ తిరిగి ఆ బంతిని కొడుతూ ఉంటారు. బేసికల్గా మనం చూస్తే మన మైండ్ కూడా అలానే ఉండాలి, బ్రాడ్గా ఉండాలి. ఏదో నేరోగా ఎవడో ఆ ఫ్యాకల్టీ వీడియోలు చూసి ఓకే ఆయన ఏదో చెప్పిండని ఇంకో పలాని జాగ్రఫీ ఫ్యాకల్టీనో పలాని SNT ఫ్యాకల్టీలో ఆ బుక్ చదువుకోమన్నాడు ఆ వీడియోలు చూసేసి అదే వస్తుందని పోతే మాత్రం మీరు గ్యారంటీగా నష్టపోతారు. మీరు ఈ ఆలోచన అనేది మీకు ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. అదే వాళ్ళు కోరుకుంటున్నారు APPSC మీరు చూస్తే. సో ఆ ప్రాసెస్లో భాగంగానే నా క్లాసెస్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. నా యాప్లో ఎస్పెషల్లీ ఓకే ఈ క్లాసెస్ అనేది మీకు నియో స్పేస్ అకాడమీ యాప్లో మీకు దొరకనున్నాయి. క్లియర్గా మీరు చూస్తే క్లియర్గా 2024 నాదంతా మీరు చూస్తే మొత్తం నేను ఈ డిస్కషన్ అంతా SNT డిస్కషన్ అంతా లేటెస్ట్గా ఉంటుంది. క్లియర్గా మనకు చూస్తే ఈ పార్ట్ 2024 అంటే నేనేమి రికార్డెడ్ వీడియోస్ నేను అక్కడ ఎప్పుడో రికార్డ్ చేసి నేను పెట్టను. మీకు ఎగ్జామినేషన్ ముందు వచ్చేంత వరకు, ఎగ్జామినేషన్ ఇంకొక నెల రోజులు ఉందనగా కూడా అప్పటి వరకు కూడా నేను ఆ క్లాసెస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. అంటే మొత్తం మీరు ఎగ్జామినేషన్ ముందు వెళ్ళేంత వరకు దానికి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో ఈ సిలబస్ని నేను క్లియర్గా మీకు ప్రతి దాన్ని యూనిట్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వాటి రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్ని కూడా, సో వాటి రిలేటెడ్ మినిస్ట్రీస్ నుంచి నేను సేకరిస్తూ, మినిస్ట్రీస్ చాలా ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దాని కింద అఫ్ కోర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఉంది. అదేవిధంగా మనకి ఎనర్జీ సెక్టార్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, అలాంటి మినిస్ట్రీస్ నుంచి. అదేవిధంగా ICTకి చూస్తే మనం ప్రత్యేకంగా ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. మనకి ప్రత్యేకంగా మనకి స్పేస్ టెక్నాలజీకి చూస్తే ఇస్రో అనేది పనిచేస్తుంది. స్పేస్ టెక్నాలజీ ఏ మినిస్ట్రీ కింద పనిచేయదు, డైరెక్ట్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద అది పనిచేస్తుంది. న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది, అది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అని మనం చెప్పొచ్చు. డిఫెన్స్ టెక్నాలజీ దాని గురించి కూడా మనకు మెన్షన్ చేశారు, DRDO. ఇలాంటి ఇంపార్టెంట్ వెబ్సైట్స్ని నేను ఎప్పటికప్పుడు దాంట్లో నేను అప్డేట్ అవుతూ ఆ అప్డేట్స్ని మీకు ఆ వెబ్సైట్స్లో ఉన్నటువంటి అప్డేట్స్, లేటెస్ట్ సమాచారం, న్యూస్లో వచ్చేటువంటి సమాచారం వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ, సిలబస్ని ఇంటిగ్రేట్ చేస్తూ క్లాసెస్ అనేది నేను డిజైన్ చేసి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవన్నీ లేటెస్ట్ వీడియోస్ అని మనం చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ ఇక్కడ కొంతవరకు మీకు స్టాటిక్ డేటా అనేది కూడా హెల్ప్ అవుతుంది. మీరు థర్డ్ యూనిట్లో మీరు చూస్తే అందులో వాళ్ళకి క్లియర్గా ఈకో సిస్టమ్, ఎకాలజీ ఫండమెంటల్స్ గురించి తెలుసుకోమన్నారు, బయోడైవర్సిటీ ఫండమెంటల్స్ గురించి తెలుసుకోమన్నారు. దాంతోపాటు ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసే విధంగా ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్, అగ్రిమెంట్, కన్వెన్షన్స్ ఏమైనా ఉన్నాయా, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎలాంటి స్టెప్స్ తీసుకుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఉంది. అక్కడ
ప్రతి యూనిట్లో కొంత స్టాటిక్ పార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ అదొక్కటి సరిపోదు ఫ్రెండ్స్. ఓకే, స్టాటిక్ పార్ట్ ఒక్కటి ఎప్పుడుదో మనం గమనించి అదేదో బట్టి కొట్టి మనం ఎగ్జామ్కి వెళ్తే సరిపోదు. మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ని, ఈ కరెంట్ ఇష్యూస్ని ఆ స్టాటిక్ పార్ట్కి ఎలా మనం అటాచ్ చేస్తున్నాం అనేది ఇక్కడ గమనించాలి. అదే మనకి ఎగ్జామినేషన్లో కోరుకుంటారు అనేది గమనించాలి ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, నా క్లాసెస్ అనేది కంప్లీట్గా మీరు నా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. అందులో మీరు కనుక డౌన్లోడ్ చేసుకుంటే నా క్లాసెస్ అనేది ప్యూర్లీ ఈ 2024 ఉద్దేశించి, మెయిన్స్ ఎగ్జామ్ని ఉద్దేశించి మీకు క్లాసెస్ అనేది నేను అందులో అప్డేట్ చేస్తూ ఉంటా క్లియర్గా. ఆ కోర్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. మీరు చూస్తే బయట మార్కెట్తో కంపేర్ చేస్తే నేను పెట్టేటువంటి కోర్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఇక్కడ 60 మార్కులు వస్తాయని నేను చెప్పను 75కి, బట్ నా క్లాస్ ఫాలో అవడం వల్ల మీకైతే నేను ఖచ్చితంగా ఇప్పుడున్న టఫ్ ప్యాటర్న్లో 45 మార్కుల నుంచి ఒక 50 మార్కుల వరకు మీకు తెప్పించేటువంటి బాధ్యత నాదని నేను చెప్తున్నా. ఓకే, మీరు బాగా నేను చెప్పింది మీరు ఫాలో అయ్యి నేను చెప్పిన విధానంలో మీరు ప్రిపేర్ అవుతే మీకు 45 నుంచి 50 మార్కులకి నేను స్కోర్ చేయగలిస్తా. ఓకే, అది మీరు కూడా కొంతవరకు మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఇంకా డిఫికల్టీ వచ్చింది అనుకోండి పేపర్, ఇంకా న్యాచురల్గానే ఆ మార్కులు అనేది తగ్గిపోతాయి. ఆ 75 మార్కుల్లో 35 మార్కులకు తగ్గిన ఆశ్చర్యం లేదు. బట్ ఇక్కడ ఇప్పుడున్న ప్యాటర్న్లో మీరు 75 మార్కులకి 55లు 60లు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా ఎవరన్నా నీకు 75కి 70 తెప్పిస్తా అని ఎవడన్నా అంటే మాత్రం అది మీరే అర్థం చేసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు క్లియర్గా. బట్ ఇది మంచి స్కోర్. ఇప్పుడున్న ప్యాటర్న్లో ఇదే విధంగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కనుక ఫ్యూచర్లో ఇదే విధంగా ఉంటే మాత్రం మీరు ఆ 75 మార్కులకి నెగిటివ్ మార్కింగ్లో ఖచ్చితంగా 45 నుంచి 50 మార్కులు చేయగలిగితే మాత్రం మీరు ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఏదో మొత్తం 75 అటెంప్ట్ చేసి వస్తే మొత్తం అందులో 30 తప్పైనాయి అనుకోండి, మీ స్కోర్ ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. 75లో 30 తప్పైనాయి అనుకోండి, ఆడ వచ్చేది ఇంకా 40. ఒక 75 పెట్టారు, ఓకే 30 తప్పైనాయి అనుకోండి, ఇంకా మీకు ఆ స్కోర్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకోసమే అన్ని పెట్టకూడదు. ఓకే, మనకి ఎస్పెషల్లీ ఎస్ఎన్టీ విషయంలో ఆన్సర్ తెలిస్తేనే మనం దానికి ఆన్సర్ పెట్టేదానికి ట్రై చేయాలి. సో క్వశ్చన్ అర్థమయ్యి మనకు కరెక్ట్గా మన మైండ్కి ఓకే ఇది కరెక్ట్ అనిపిస్తేనే అప్పుడే ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. అలా ఉండాలంటే కొంతవరకు సబ్జెక్ట్ పైన మనం అలా ఉండాలంటే సబ్జెక్ట్ని బాగా కమాండ్ తెచ్చుకునేదానికి ట్రై చేయాలి. సో మనకి ఖచ్చితంగా ఫ్యూచర్లో నా తరపున మీకు ఒక బుక్ కూడా నేను రిలీజ్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే నేను ప్యూర్లీ ఈ ఎస్ఎన్టీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఉద్దేశించి ఎస్ఎన్టీ క్లాసెస్ అనేది యాప్లో డిజైన్ చేసి ఉంటాయి. మీరు కావాలంటే నాకు డెమో క్లాసెస్ కూడా నాకు వినండి, కావాలంటే సాక్షి ఎడ్యుకేషన్లో కూడా ఉంటాయి నాకు క్లియర్గా. ఈవెన్ యూట్యూబ్లో కూడా నా పేరు కొడితే చాలా డెమో క్లాసెస్ అనేది నాకు వస్తూ ఉంటాయి. బేసికల్గా సబ్జెక్ట్ క్లాసెస్ కూడా వస్తుంటాయి. సో అది ఫ్రెండ్స్. ఓకే, మీరు అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మెయిన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 2 కోసం చాలా రోజుల నుంచి ఎవరైతే శ్రమిస్తున్నారో, సో ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఏపీలో ఒక నోటిఫికేషన్ కూడా లేదు మనకు చూస్తే క్లియర్గా. మనకు చూస్తే ఖచ్చితంగా మీరు కొంతవరకు మీ మైండ్ అనేది రేషనల్గా ఆలోచిస్తూ ఒక ప్రాపర్ వేలో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇది నా క్లాసెస్ ఒక మెంటార్షిప్ లాంటిది అనుకోండి, ఇండైరెక్ట్గా మీకు మెంటార్షిప్ లాంటిది అనుకోండి. కాకపోతే నేను ఇచ్చే స్పెషాలిటీ ఏంటంటే నా క్లాసెస్తో పాటు అట్ ది సేమ్ టైం మీకు ఆ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటాయో అవి కూడా నేను చెప్తా. సో క్లాసెస్తో పాటు క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా డిజైన్, కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫ్యూచర్లో నా క్లాసెస్ విన్న తర్వాత మీ ఇష్టం మార్కెట్లో దొరికేటువంటి ఏ టెస్ట్ సిరీస్నైనా మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ దొరికి వెళ్ళొద్దు. సో మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. టెస్ట్ సిరీస్ కోసం సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వకుండా ఎప్పుడూ ట్రై చేయొద్దు, బిట్లు ప్రాక్టీస్ చేయాలనేది ఎప్పుడూ ట్రై చేయొద్దు ఫ్రెండ్స్ క్లియర్లీ. That's all for this session. Thank you.